గురుగారు నమస్కారం అండి. చెప్పండి. మూరమళ్ళ వీరేశ్వర స్వామి గారి గురించి, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గారి గురించి కొద్దిగా విశిష్ట పురాణం చెప్తారని, ఇక్కడ వచ్చిన భక్తులు చాలామంది కూడా తగు న్యాయంగా కోరుకున్న వారికి 24 గంటల నుంచి ప్రారంభం అవుతుందని కూడా నాకు తెలుసు. మీ నోటి వాక్యం చెబితే అందరికీ వస్తారు, తెలుస్తుందని చెప్పండి సార్. శుభం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరం నమస్కరించుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం. పూర్వం ఈ గ్రామాన్ని మునిమండలి అని పిలిచేవారు. ఎందుకంటే మునీశ్వరులు అందరూ కూడా మందలుగా ఉంటూ ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ గోదావరి నదీ తీరాన. అలాగే గోదావరి నదికి భరద్వాజాంతర్భూత వృద్ధ గౌతమి నది అని పేరు. మనకి గోదావరి ప్రవాహం రాజమండ్రి దాకా వచ్చాక అక్కడి నుంచి 7 పాయలుగా విభజన జరిగి సముద్రంలో కలిసిందనమాట. అందులో ఒక పాయ మురమళ్ళలో ప్రవహిస్తున్నటువంటిది. దీన్ని భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి సముద్రంలోకి కలిపారు అని. అక్కడ 7 పాయలుగా విభజన అయింది కదా, సప్త ఋషులు కూడా ఒక్కొక్కరు ఒక పాయని కలిపారు, సముద్రంలో తీసుకెళ్లారు అని. ఇక్కడ ఈ మునిమండలిలో మురమళ్ళలో మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో వ్యాస మహర్షి దేశ సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు మునులందరూ కూడా వ్యాస మహర్షి ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటూ ఈ స్థల విషయం కూడా తెలపండి అని మహర్షిని అడగడంతో ఇప్పుడు మహర్షి చెప్పారు, అయినా లక్షయజ్ఞం పూర్తయిన తరువాత వీరభద్రుడు ఇంకా శాంతపడలేదు. ఆ వీరభద్రుడిని శాంతింపజేయడానికి దేవతలందరూ శతవిధాలుగా ప్రయత్నం చేశారు, అయినా స్వామి శాంతపడలేదు. అందరూ కూడా ఆదిపరాశక్తిని ధ్యానించారు. అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడ చతుషష్ఠి కళల నుండి కళని భద్రకాళి రూపంలో అందించారు. ఆ అమ్మవారు ఆ వీరభద్ర స్వామి వారికి ఎదురుపడ్డారు. ఆ స్వామి ఎవరు ఎదురుపడినా సరే ఆయనకి ఉగ్రం ఇంకా పెరిగి వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉండేవారు. అలాగే అమ్మతో కూడా చేస్తూ ఉంటే ఆవిడ సర్భ అంటూ ఇక్కడ ఉన్నటువంటి నదిలో ప్రవేశించారు. భరద్వాజాంతర్భూత వృద్ధ గౌతమి నది, గోదావరి నదిలో ప్రవేశించారు. అమ్మవారు ఎక్కడున్నారు అని స్వామి చూస్తూ ఉంటే ఓ పక్కన కన్య రూపంలో వచ్చి స్వామి ముందు నిల్చున్నారు. ఎవరు ఎదురుపడినా యుద్ధం చేసి ఆ స్వామి ఆ అమ్మవారిని చూసినప్పటికీ నిర్ఘాంతపోయారు. అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే ఆవిడ జగన్మాత, ఆ జగన్మాత వచ్చి నిల్చుంది. దాంతో ఆ స్వామి ఉగ్రరూపమైన వీరభద్రుడు అలా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే దేవతలు, యక్ష కిన్నెర కింపురుషాదులు అందరూ కూడా వచ్చారు. అయ్యా వీరభద్ర, ఈవిడ భద్రకాళి, వీరు నివారణ చేసుకోండి అని చెబుతూ గాంధార వివాహ ప్రకారముగా దండలు మారుస్తూ స్వామికి అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరిపించినట్టుగా మనకి తెలుస్తున్నారు. అక్కడ వివాహ ప్రక్రియలు మనకి 8 రకాలు ఉన్నాయి. మనకి మహర్షులు 8 రకాలైన వివాహ ప్రక్రియలను మనకి అందించారు. అందరం కూడా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం శిరస్సు మీద ధరించి సుముహూర్తం జరిపి వివాహం అయింది అంటాం. అదే వివాహ ప్రకరణలో రెండవది మాంగళ్య ధారణ, 3 ఉంగరాలు మార్చుకోవడం, 4 ఈ దండలు మార్చుకోవడం. ఇక్కడ వరకు ఈ 4 ప్రక్రియలు వివాహానికి ప్రధానమైనటువంటి ప్రక్రియలు. తర్వాత ఒకరికొకరికి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకునే ప్రకరణలో అవి ఇంకో 4 ఉన్నాయి. ఈ రకంగా 8 మన ధర్మంలో చెప్పబడి ఉన్నాయి. ఇందులో ఈ గాంధర్వ వివాహం దండలు మార్చుకునే ప్రకరణ అక్కడ వెంటనే చేశారు. ఎందుకు అంటే మనం ఆలోచిస్తే దీంట్లో మనకి అర్థమవుతుంది. ఆ స్వామి ఎవరిని చూసినా సరే కోపపడిపోతున్నారు, ఉగ్ర రూపంలో ఉన్నారు. ఆ అమ్మకి దండ ఇచ్చి స్వామి మనలో వేయండి అనగానే ఆ అమ్మ ఎప్పుడైతే దండ వేసిందో ఆయన ఆ నిర్ఘాంతపోయి చూస్తూనే ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చారు. అంతటి ఆ అమ్మ స్పర్శ విశేషం. ఆ రకంగా అక్కడ జరిగినట్టుగా మనకు కొన్ని సంఘటనలు మనకు తెలుస్తూ వస్తూ ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా వ్యాస మహర్షి మునీశ్వరులందరికీ తెలియచేశారు. ఎప్పుడైతే తెలియచేశారో వీళ్ళందరూ కూడా
ఆ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉగ్ర రూపంలో వీరభద్రుడు ఎప్పుడైతే శాంత రూపం అయ్యారో స్వామి వీరేశ్వర స్వామి వారి ఇరువురికి కూడా వారి ఆలయ నిర్మాణం చేసి ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవం జరుపుతూ ఉండేవారు. ఇందులో ముఖ్యంగా గాంధర్వ వివాహం జరిగింది కదా మరి. అంటే ఆ సందర్భంలో యక్షులు అనేటువంటి వాళ్ళు గానాలు చేశారు, కిన్నెర కింపురుషాదుల నాట్యాలు చేశారు. ఆ రకంగా అనేక రకమైనటువంటి వివాహ ప్రకరణలో అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ స్వామికి చేస్తూ ఆ స్వామిని ఆనందింపజేశారు. స్తోత్రాలు, కీర్తనలు, నాట్యాలు, ఆ రకంగా ఆ స్వామి ఈ కోలాహలాన్ని అంతా కూడా చూస్తూ ఆనందపడుతూ ఆయన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళందరినీ అనుగ్రహించేటువంటి స్థితికి స్వామి ఆ ఉగ్ర రూపం నుంచి శాంత రూపంలోకి వచ్చారు. ఆ అమ్మ భద్రకాళీదేవి ఆ వీరేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా అలా చేయబట్టుకుని ఉంటుంది. అందుకనే ఇక్కడ స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఏకపీఠం మీద ఉంటారు. ఎప్పుడైనా శివాలయాలు చాలా వరకు స్వామి లింగమూర్తి ఒక చోట ఉంటే అమ్మవారు పక్కన వేరేగా ఉంటారు. ఇక్కడ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఆ అమ్మవారు ఆ స్వామివారిని ఎప్పుడూ అలా పట్టుకుని ఉంటారు. ఆయన ఎప్పుడూ కూడా అలాగా ఆనందపడుతూ ఆ స్వామి ఎవరైతే ఆయన దగ్గర వస్తారో వారికి సకల కోరికలు ఏ కోరిక ఉన్నా సరే అన్ని తీర్చేస్తూ ఉంటారు అని. ఇందులో ముఖ్యంగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళ జన్మ నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళు కళ్యాణం జరిపించుకుంటే కొంతమందికి అలా ఆ కళ్యాణం జరుగుతూ ఉంటుంది స్వామివారిది. ఇంటి లోపల వాళ్ళు ఏదో మాట్లాడుకుని ఉంటారు గతంలో. ఆ మంచి మాట కూడా కళ్యాణం అయ్యే లోపల వాళ్ళు వినేస్తారు. అది స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం, విశేషమైన అనుగ్రహం. ఎక్కడ వివాహం అక్కర్లేదు, అలా అనుగ్రహం పొంది స్వామి అనుగ్రహం పొంది ఆ అక్షంతలు వేసుకునే సమయంలో మాకు స్వామి అనుగ్రహించారు అండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత తక్కువ సమయం ఆ స్వామిని సేవించుకోవడానికి సంకల్పించుకోవడమే ఆలస్యం. అక్కడి నుండి కొంతమందికి రోజు, నెల, సంవత్సరం కూడా పట్టే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి సంవత్సర కాలం అవ్వకపోయినా వారు దీక్ష చేపట్టి నా కోరిక నెరవేర్చు స్వామి అని దీక్షగా ఆ స్వామిని సేవించుకుంటే దాని ఫలితం ఖచ్చితంగా వారు పొందుతారు. పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా ఈ స్థల పురాణంలోని విషయాలన్నీ వ్యాస మహర్షి మునీశ్వరులు చెప్పడం, ఆలయ నిర్మాణం చేయడం, ఆలయం అంతా కూడా చక్కగా శోభాయమానంగా జరుగుతూ ఉండదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇంకా మీకు విషయాలు కావాలనుకున్నప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉన్న ఇంకా విశేషాలన్నీ కూడా మీరు అందరూ కూడా తెలుసుకుని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుతారని క్లుప్తంగా మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను. గురుగారు, నిత్య కళ్యాణం అంటే పెళ్ళి ఒకసారి జరుగుతుంది. జీవితంలో ప్రతి మానవుడికి కళ్యాణం ఒకసారి జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడికి నిత్య కళ్యాణం జరుగుతా కారణం ఏంటి అంటే రాత్రులు అయ్యేటప్పుడు ఉగ్రరూపం వస్తుందని కళ్యాణం చేస్తున్నారని అన్నారు మీరు. అంటే నిత్యం చేయకపోతే అంటే దైవత్వం అనేది నిలబడదా? వీటికి దేవుడు ఈ నిత్య కళ్యాణం ఉద్దేశం ఏమిటంటే ఆనాడు గాంధర్వ ప్రకారంగా స్వామి అమ్మవార్లు కళ్యాణం జరిపించారు. గానంతోటి, నాట్యంతోటి, స్తోత్రాలతో అని చెప్పుకున్నాం కదా. ఈ విషయాన్ని తెలుసుకున్న మునీశ్వరులు ప్రతిరోజు కూడా కళ్యాణం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఇక్కడ ఎక్కడైనా ఉందండి, ఇంకెక్కడైనా ఉందా? శివుడికి నిత్య కళ్యాణం జరిగింది. మనం నిత్య కళ్యాణముగా జరిగే కళ్యాణం ఏదైతే ఉందో నిత్య కళ్యాణం ఇక్కడే ప్రప్రథమం అని మనం చెప్పచ్చు. ప్రప్రథమం ఇక్కడే అని మనం చెప్పచ్చు. ఏమిటి దానికి సాక్ష్యం అని అడిగితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, గానముతోటి, నాట్యముతోటి, నాట్యమ భంగిమలు చూపిస్తూ కళ్యాణం జరిపించారు స్వామికి అని చెప్పు. ఏ ఆలయంలోనైనా సరే ఆగమోక్తముగా మంత్రముతోటి కళ్యాణం జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ గానముతో ప్రధానం. అర్చకులు యక్షగానం చేస్తూ నిత్య కళ్యాణం చేస్తారు. నిత్య కళ్యాణ ఉద్దేశ్యము అర్చకులు చేసేటువంటి యక్షగానము
ఇది మీరు గమనించాలి. ఆ యక్షగానంతో స్వామి కళ్యాణం చేస్తారు. ఇదేమో 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఈ గానంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి నాట్యం జరుగుతూ ఉండేది, నాట్య సేవ ఉండేది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇతపూర్వం వాళ్ళందరికీ భూములు అవన్నీ ఇచ్చి, దేవదాసి అని మీరు వినే ఉంటారు, ఆ వారు నాట్యాలు చేస్తూ స్వామికి కళ్యాణం చేసేవారు. అది విషయం. అయితే ప్రస్తుతం ఏదైతే అపూర్వం ఉన్నాయో అవి మన భారతదేశంలో అన్ని చోట్ల కూడా అది ప్రస్తుతం లేదు. ఆ సందర్భంలో ఈ గానాన్ని ప్రధానంగా చేస్తూ భక్తుల యొక్క గోత్రనామాలతోటి మంత్రంతో ఒక పక్క గానంతో ఈ రెండిటితో కళ్యాణం చేయడం జరుగుతోంది. పెద్దల యొక్క ఆశీర్వచనం, గురుదేవుల యొక్క ఆశీర్వచనం, వారి ఆదేశములు ఈ రకమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. పూర్వము గానము, నాట్యము, కళ్యాణం. ఇక్కడ మీరు కళ్యాణము అనే విషయం చూస్తే ప్రతి చోట మంత్రంతో చేస్తున్నారు కదా, దాన్నే అని మీరు ప్రధానంగా అడుగుతారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది గానముతో జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇది గాంధర వివాహం జరిగిన సమయంలో స్వామికి దండలు వేసి కళ్యాణం చేసిన సమయంలో అందరూ నాట్యాలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ, స్వామిని కీర్తిస్తూ, కీర్తనలు చేస్తూ స్వామికి కళ్యాణం చేశారు. తదుపరి మంత్రం జరిగింది అని మనకి ఆ పురాణంలోనే మనకు ఆ విషయం తెలుస్తుంది. కాబట్టి నిత్య కళ్యాణం ప్రధానము గానం. అది ఆ అర్చక స్వాములు పరంపరగా ఆనాటి నుండి నేటి వరకు కూడా జరుపుతూనే ఉన్నారు. అది ఎక్కడా కూడా ఆగలేదు. ఎందుకు ఆగదు కూడా. అర్చక స్వామి వారు ఉదయం సాయంత్రం స్వామిని అర్చిస్తూ ఉంటారు కదా. ఉదయం అభిషేకం చేస్తారు, మధ్యాహ్నం మహానివేదన చేస్తారు, సాయంత్రం అర్చన చేస్తారు. ఆ సాయంత్రం అర్చన అయిపోయిన వెంటనే కళ్యాణం. దేంతో? గానంతో. నిత్య కళ్యాణము. ఇప్పుడు భక్తుల యొక్క గోత్రనామాలు చెప్పి కళ్యాణం ప్రారంభం చేసే ముందు కూడా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు గానముతో కళ్యాణం జరుగుతుంది. మీరు దాన్ని గమనించవచ్చు. ఆ 20 నిమిషాల కళ్యాణం ఏదైతే అయిపోయిందో గానంతో, దాని తర్వాత గోత్రనామాలతోటి వేదోక్తంగా కళ్యాణం ప్రారంభమవుతుంది. దాంట్లో కూడా మళ్ళీ కీర్తనలో గానాలు అన్నీ ఉంటాయి. అది ఈ రకంగా ప్రధాన ఘట్టం ఏదైతే ఉందో అది అక్కడ జరిగి తదుపరి తర్వాత మిగతా ఘట్టం ఇక్కడ జరుగుతుంది. ఇలాగా ఆ గానం అక్కడ ఇక్కడ 2 విధాలుగా సమానంగా 2 సమయాల్లోనూ ఆ గానాన్ని ఆలపిస్తూ స్వామికి నిత్య కళ్యాణం చేస్తూ ఉంటారు. నిత్య కళ్యాణం అంటే అది. గురుగారు, చివరిగా ఒక ప్రశ్న. ఇక్కడ కళ్యాణం చేయించుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణం జరిగిందని నాకు తెలుసు. ఇంత అంటే ఇక్కడ బ్రహ్మలు అంటే వేద పండితులు కానీ, గుడి పరిసర ప్రాంతాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడ గుళ్ళో పూజారులు కూడా చాలా నిష్ఠగా చేస్తాం. ఎక్కడ అమర్యాదగా ప్రవర్తించకపోవటం, గుడి దినదినాభివృద్ధి జరుగుతుంది. దీని మీద మీ స్పందన? ఏమీ లేదండి. ఇక్కడ అందరూ కూడా స్వామిని సేవించుకోవాలి అనే భావంతోనే ఉంటారు. అప్పుడు ఆ స్వామి సేవకులే అందరూ వస్తున్నారు. ఇక్కడ ఆ స్వామిని సేవించుకోవడానికి వచ్చేవారే అందరూ. వీరి భావం కూడా నా స్వామిని సేవించుకోవడానికి వచ్చినటువంటి వారు వీరందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం కలగాలి అని చెప్పి అందరూ ఆ రకమైన భావన చేసి నిరంతరం ఉంటూ ఉంటారు. అందుచేత ఇక్కడంతా కూడా ఈశ్వరమయమే, ఇంకేం ఉండదు. అందరికీ అన్నీ కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎంతమంది చేస్తున్నారు? మీకు వచ్చిన భక్తులందరికీ పెడుతున్నారు. అందరికీ కూడా కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాలు ఉంటాయి. ఎంతమంది వచ్చినా సరే ఆ భక్తులు వచ్చినప్పుడు వారి యొక్క నమోదు చేసుకుంటారు, మేము వచ్చామని. వారితో పాటు ఎవరు వచ్చారో కూడా వాళ్ళే తెలియచేస్తారు. ఎంతమంది వచ్చారో రాసుకుని అందరికీ కూడా చక్కగా వేడివేడిగా అలా స్వామి కళ్యాణం అయిన వెంటనే వేడివేడిగా వడ్డన చేసి చక్కగా మా దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరా లక్ష్మీనారాయణ గారు, అలాగే చైర్మన్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తూ వేడివేడిగా అరిటాకు వేసి అరిటాకు మీద వడ్డన చేసి చక్కగా భోజనం అది అన్ని రకాలు వడ్డించి భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇక్కడ అన్నదానం అనేది ఈ రకంగా జరుగుతూ ఉంటుంది.